మధు, అప్పన్న, పాండు, గిరి, ఈరి, నాగన్న, రజాక్. ఏమండ్రా? కూర్చోండి. మల్లేష్ గౌడ్ సార్. లేరా? గుడమ్మ కూర్చో. సెల్వరాజ్ సార్. లే. డెక్కాయిటీ కూర్చో. గురవయ్య సార్. లేరా? రేపు కేసా? కూర్చో. శ్రీనివాస్. అరే నువ్వా? లే. కేసు లోపలికి రా. శ్రీనివాస్ స్టూడెంట్ కదా? అవును సార్. ప్రభాకర్ సార్. డ్రెస్ మార్చేసి ఫోటో తీయించు. అలాగే సార్. చాలా డీసెంట్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. బాగా చూసుకోండి. ఎస్ సార్. రైట్, టేక్ ఇట్. పట్టుకో. టీవే అన్నం ప్లేట్ నువ్వే కడుక్కోవాలి. ఇటు ఇటు అక్కడ పోయి కూకరా. నమస్తే సార్. రైట్. కదా ఏం చేసినావు? ఏం చేయలేదు. నీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ జైల్లో సగం మంది ఏం చేయని వాళ్ళు ఉంటారు. అసలు చేసేటోళ్ళంతా మన ఫాలో కావాలి. మరి నువ్వేం చేసావు? నేనా? ఏమేం సార్? ఏమైంది? అసలు ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఎందుకంటే సీను సార్, నీకోసం ఎవరు వచ్చారు? వెళ్ళు. మంచి కుర్ర. ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకేం తెలియదు. నిజంగా నేను ఆ దొంగతనం చేయలేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు. డోంట్ వరీ సీను. ఈ కోర్టు కాకపోతే పై కోర్టుకు వెళ్తాను. మంచివాడికి శిక్ష పడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? అమ్మా మల్లిక, సీను రిలీజ్ చేయించే బాధ్యత నాది. ఎస్, యూ విల్ బి రిలీజ్డ్. వద్దు, ఏడవద్దు. నా కోసం నువ్వు జైలుకి రావడం నాకు ఇష్టం లేదు. అంకుల్, మల్లికని తీసుకెళ్ళండి. సీను. ఏంటి అంకుల్? ఈ జైలు బాగుందా? వేరే జైలుకి మార్పించాలి. నా పేరు సోమలింగరాజు, నిత్య ఇండస్ట్రీస్ ఓనర్. నా ఆస్తి 3000 కోట్లు, నా కూతురి బ్యాంక్ బ్యాలెన్స్ 300 కోట్లు. నిన్ను నీ నాన్నని ఈడ్చిపెట్టి తంతే 1,00,000 రూపాయలకి పనికిరారు మీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? అసలు నా కూతుర్ని నీకెలా ఇస్తాననుకున్నావురా? ఆ ఊహ వచ్చినందుకే నీకు 1 కోటి రూపాయలు ఇవ్వచ్చురా. అమ్మో, నీకు ధైర్యం చాలా ఎక్కువ రోయ్. నీలాంటి వాడు బయట ఉండకూడదు, చాలా డేంజర్. అరే, నీకు అసలు ఇతను పరిచయం చేయలేదు కదా? ఇలా రావయ్యా. వెనకాల నిలబడతావే, ముందుకు రా. ఇతని పేరు కల్లూరి వెంకట్, జ్యువెలరీ షాప్లో సేల్స్ మ్యాన్. గుర్తుపట్టావా? ఇతనికి 2 లక్షలు ఇచ్చాను అంటే నీ ఆస్తి అంతా. మీరు బచ్చగలరా? క్రికెట్ ఆడతారు, హాకీ ఆడతారు, నేను చదరంగం ఆడతాను మనుషులతో. నువ్వు రావు, బయటికి రావు, రానివ్వను. మన జైలుకి స్వామీజీ వచ్చిందట. స్వామీజీ పరిగెత్తరా. జరుగురా బాయ్, జరుగు. వచ్చి 6 నెలల సీనియర్ అయిపోయినా జరుగు జరుగు. స్వామి, స్వామి, స్వామీజీ. స్వామి, జైలుకి ఎలా వచ్చారు స్వామి? జీపులోనైనా. ఏ కార్యము చేసి వచ్చారు స్వామి? నేను దైవ కార్యాలు చేస్తే ఈ తుచ్చ మానవులు వాటికి పేరు పెట్టి నన్ను లోపలికి నెట్టారు నాయన.
రేపే కదా రేపు ఎల్లుండి కాదు నాయనా, చేసి 3 రోజులైంది. స్వామి ఈ పులితోలు మీద కూర్చున్నారేం స్వామి? పులి మీదే కూర్చుంటే కరుస్తుంది కదా నాయన. స్వామి 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 మమ్మల్ని ఆగస్టు 15వ తారీఖు రిలీజ్ చేస్తా అంటున్నారు. మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండే అవకాశం లేదా స్వామి? చేయి చూసి చెప్పండి స్వామి. దాంపత్య రేఖ బాగులేదు నాయన. నీకు ఇష్టం లేని పెళ్లి జరిగింది కదూ. కరెక్ట్ స్వామి, ఎలా చెప్పగలిగారు? ఇంకా చెప్తాను నాయన, రా కూర్చో. కూర్చోండి సార్. మీరు కూర్చోమంటే కూర్చోండి. ఏం చెప్తాం రా బాయ్? నీ భార్య నిన్ను హింసిస్తూ ఉంటుంది. కరెక్ట్ స్వామి. విడాకులు ఇస్తానని బెదిరిస్తుంది. తల్లితో స్వామి. నిన్ను కనీసం మనిషిలా కూడా చూడదు. ఏనాడు చూడదు స్వామి. అప్పుడప్పుడు చేయి చేసుకుంటుంది కూడా. అప్పుడప్పుడు ఏం స్వామి? ఎప్పుడు కొడుతుంది అది? తిండి పెట్టదు. పెట్టదు. నువ్వు టీ అడిగితే కాఫీ ఇస్తుంది. అవును స్వామి. కాఫీ అడిగితే కిరసనాయలు పోస్తుంది. తల్లితో స్వామి. అసలు నువ్వు జైలుకు రావడానికి కారణం కూడా నీ భార్యేనా? ఊరుకోరా బాయ్, ఊరుకో ఊరుకో. నా పర్సనల్ లైఫ్ గురించి కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు స్వామి? ఈ రేఖ చూసావా నాయన? ఈ లావడతా స్వామి. ఇదే రేఖ నా చేతిలో కూడా ఉంది నాయన. రై సీనేడి? అదిగో ఆడున్నాడు. సీను సీను సీను, జైలర్ గారు రమ్మంటున్నారు. సార్ జైలర్ గారు రమ్మంటున్నారా? సార్ సీను. ఓ సీను, నీ మంచి ప్రవర్తనకు మెచ్చి గవర్నమెంట్ నీకు రెమిషన్ ఇచ్చింది. అంటే నీ శిక్ష తగ్గించింది. ఆ లెక్క ప్రకారం ఈ నిమిషమే నీ శిక్ష పూర్తవుతుంది. యు ఆర్ ఎ వెరీ లక్కీ బాయ్. యు ఆర్ రిలీజింగ్ టుడే. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సైన్ చేయి. ప్రభాకర్ సార్ అతను బట్టలు పంపిస్తాను. అలాగే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. క్యారీ సీను తొందరపడకు, వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ లేదు, గీన్ లేదు. రాత్రిపూట రిలీజ్ చేస్తున్నారంటే నేను ఎన్కౌంటర్ చేయడానికి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తకూడదు. ఎప్పుడు జనాల మధ్యలోనే ఉండాలి. అవును సీను సీను, ఎప్పుడు జనంలోనే ఉండాలి, ఒంటరిగా మాత్రం ఉండకూడదు. రిలీజ్ రిలీజ్. సీను, శ్రీనివాస్, ఈ బుల్లెట్లన్నీ నీకోసమే. నిన్ను ఎన్కౌంటర్ అని చెప్పి లేపేయబోతున్నావు. భయమేస్తుందా? పరిగెత్తు పరిగెత్తు, లేకపోతే కాల్ చేస్తాను. పరిగెత్తవా? ఏంటి, వాళ్ళొచ్చి కాపాడతారనుకున్నావా? పరిగెత్తు పరిగెత్తు. ఓ, నీకు తెలివి ఎక్కువ. ఎందుకురా బుల్లెట్ టైం వేస్ట్. ఏమంటావరా? కాల్చిపారేయండి సార్. సీను, ఏంటి సీను మళ్ళీ లోపలికి వచ్చావు? ఏమైంది? మీరే కదా జనం మధ్య ఉండమన్నారు.
నీకు తెలివి ఎక్కువ అనుకున్నానరా, కాదురా, నీకు అతి తెలివి. లోపలికి వెళ్ళండి. ఎలాంటి నా జైల్లోంచి తప్పించుకోవాలని ట్రై చేస్తావా? లేదు సార్, నేను ట్రై చేయలేదు సార్. ట్రై చేసావు నువ్వు. లేదు సార్, నేను ట్రై చేయలేదు. ట్రై చేసావు. లేదు సార్. తప్పించుకున్నా. లేదు సార్, లేదు సార్, నేను ట్రై చేయలేదు సార్. తప్పించుకోలేదు సార్. తప్పించుకున్నావు. లేదు సార్, ట్రై చేయలేదు సార్. తప్పించుకోవడం ట్రై చేయలేదు సార్. తప్పించుకున్నావు లేదు సార్. నువ్వు తప్పించుకున్నావు. లేదు లేదు. మిస్టర్ జస్టిస్, కొద్ది రోజుల క్రితం ఇతను ఒక దొంగతనం చేస్తే 6 నెలలు శిక్ష పడాలి. కానీ జడ్జి గారు దయతో, జాలితో, కరుణతో మొదటి నేరంగా భావించి 2 నెలలే వేశారు. ఆ కృతజ్ఞత ఉంచుకున్నాడా? లేదే. అదే జైలు నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. అడ్డం వచ్చిన నిజాయితీపరుడైన జైలర్ని ఇనపరాడుతో అతి కిరాతకంగా తల మీద కొట్టి గాయపరిచాడు. లేదు సార్, అబద్ధం సార్, ఇది అబద్ధం. నీకు అవకాశం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి. ఎగ్జిబిట్ నంబర్ 1. తీసుకెళ్ళి కూర్చోబెట్టి వెళ్ళు. మిస్టర్ జస్టిస్, నిమ్స్ తల పగిలింది అని ఇచ్చిన మెడికల్ రిపోర్ట్. ఎగ్జిబిట్ నంబర్ 2. పాపం ఇతను 20 సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్న సెంట్రీ. రేపే కూతురు పెళ్లి. కాబోయే అల్లుడికి కాళ్ళు గడి కన్యాదానం చెయ్యాలి. ఆ సంతోషంలో డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరుతుండగా పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఈ ముద్దాయి అదే రాడ్డుతో అతి రాక్షసంగా ఇతని చెయ్యి విరగ్గొట్టాడు. విరిగిన ఈ చేత్తో కాళ్ళు ఎలా కడుగుతాడు? కన్యాదానం ఎలా చేస్తాడు? అసలు ఆ పిల్లకి పెళ్లి అవుతుందా యువరానా? లేదు సార్, అబద్ధం సార్, ఇది అబద్ధం. మిస్టర్ జస్టిస్, ఇతని చెయ్యి విరిగినట్టుగా నిమ్స్ వారు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్. ఎగ్జిబిట్ నంబర్ 3. మిస్టర్ జస్టిస్, ఉండండి సార్, నేను చెప్తాను. ఇతని కాలు నేనే విరగొట్టాను. అంటే నేరం చేసినట్టు నువ్వే ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోకపోయినా ఒప్పిస్తారు కదా సార్. కానివ్వండి సార్, కానివ్వండి. ముద్దాయి జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా జైలు అధికారులను గాయపరిచినందుకు ముద్దాయి బోనాల శ్రీనివాస్కు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అయింది.